నగరంలోకి ముందుగానే ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు ఇవాళ తెలంగాణను తాకాయి. ఈ ప్రభావంతో తెలంగాణలోని హైదరాబాద్, కేపీహెచ్బీ, జూబ్లీహిల్స్, కృష్ణానగర్, బంజారాహిల్స్, కూకట్పల్లి, యూసఫ్గూడ, అమీర్పేట, పంజాగుట్ట, లింగంపల్లి, గచ్చిబౌలి, మాదాపూర్ తదితర ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. ఈ నెల 29 వరకు తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రజిత అందిస్తారు. నగరంలో వర్షం ప్రారంభమైంది. గత 3-4 రోజులుగా చూసుకున్నట్లయితే నగరంలో వర్షాలు పడతా ఉన్నాయి. ఆకాశం మేఘావృతమై ఉండడంతో పాటు తేలికపాటి నుండి కూడా మోస్తరు వర్షాలు కురుస్తా ఉన్నాయి. అంటే బంగాళాఖాతంలోను, అరేబియన్ సముద్రంలోను వరుసగా ఏర్పడుతున్నటువంటి ద్రోణులు, అల్పపీడన ప్రభావంతో కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా వర్షాలు కురుస్తున్నాయి. అదే ప్రభావం నగరం పైన కూడా ఉంది. నగరంలో ప్రస్తుతానికి జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, కూకట్పల్లి, కేపీహెచ్బీతో పాటు పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తుంది. నగర శివారు ప్రాంతాల్లో కూడా ఈ వర్షం కురుస్తుంది. అయితే ఈ రోజు రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు కూడా ఎంటర్ అయ్యాయి. అంటే సాధారణంగా అయితే జూన్ 10వ తేదీ, 15వ తేదీ ఈ తేదీల మధ్యలో అయితే రుతుపవనాలు ఎంటర్ అవుతాయి. కానీ ఈసారి 15 రోజుల ముందే కూడా రుతుపవనాలు ముందస్తుగానే ఎంటర్ అయి ఉన్నాయి. ఈ ప్రభావంతో ఈసారి రాష్ట్రంలో వర్షాలు విస్తారంగా కురిసే అవకాశాలు ఉన్నాయని కూడా వాతావరణ శాఖ అయితే తెలిపింది. ఇప్పటికే ఈ ఏర్పడుతున్నటువంటి అల్పపీడనాలు, ద్రోణుల ప్రభావంతో కూడా ఈ వర్షాలు అయితే నగరంలో పడతా ఉన్నాయి. మరో 3 రోజుల పాటు కూడా రాష్ట్రంతో పాటు నగరంలో కూడా ఇదే వాతావరణ పరిస్థితి ఉండే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ నిపుణులు చెప్తా ఉన్నారు. ఇక రేపు మరొక అల్పపీడనం బంగాళాఖాతంలో ఏర్పడే అవకాశం ఉంది. దీని ప్రభావంతో నగరంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పలు జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు, మరికొన్ని జిల్లాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు అయితే చెప్తా ఉన్నారు. ఇప్పటికే మనం చూస్తా ఉన్నాం నగరంలో కొన్ని రోజులుగా అయితే వాతావరణం చల్లబడి ఉండడంతో పాటు ఆకాశం మేఘావృతమై ఉండి ఈదురుగాలుల ప్రభావము, ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు అయితే కురుస్తా ఉన్నాయి. ఇదే వాతావరణ పరిస్థితి మరో 4 రోజులు కూడా ఉండే అవకాశం ఉన్న నేపథ్యం ఉంది. ఆల్రెడీ రుతుపవనాలు ఎంటర్ అయ్యాయి. మరోవైపు అల్పపీడనాలు ఏర్పడుతున్నాయి కాబట్టి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో అటు అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. నగరంలో ఎక్కడికక్కడ రోడ్లపైన నీరు నిలిచిపోకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు పడనున్న నేపథ్యంలో సిఎస్ నుండి కూడా అన్ని జిల్లాల కలెక్టర్లకు అయితే ఆదేశాలు జారీ చేశారు. నగరంలో కూడా జిహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ వర్షాల నేపథ్యంలో ఎక్కడికక్కడ రోడ్లపైన నీరు నిలిచిపోకుండా ఉండే విధంగా చూసుకోవడంతో పాటు లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. అధికారులందరూ కూడా అప్రమత్తంగా ఉండి ఎప్పటికప్పుడు ఈ వస్తున్నటువంటి నీటిని, రోడ్లపైన నిలిచిపోతున్నటువంటి నీటిని అయితే క్లియర్ చేయాలని కూడా స్పష్టంగా ఆదేశాలు జారీ చేశారు. ఈ వర్షాల నేపథ్యంలో వాతావరణ శాఖ కూడా నగరవాసులకైతే కరెంటు పోల్స్ దగ్గర ఉండకపోవడము, ఇలా ఎక్కడైనా మ్యాన్ హోల్స్ కింద ఓపెన్ ఉంటే వాటి దగ్గర చూసుకొని ప్రయాణాలు చేయడము అనేది అంటే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కూడా సూచించిన నేపథ్యం ఉంది. మొత్తంగా మరో 4 రోజుల పాటు నగరంలో ఇదే వాతావరణ పరిస్థితి నెలకొనే అవకాశం ఉంది. వీడియో జర్నలిస్ట్ గజానంతో రజిత, హెచ్ఎం టీవీ.